శయన ఏకాదశి విశిష్టత. శయన ఏకాదశి, దీనిని తొలి ఏకాదశి లేదా దేవసేని ఏకాదశి అని కూడా పిలుస్తారు, హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ. ఆషాఢమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశి నుంచే అనేక పండుగలు, వ్రతాలు ప్రారంభమవుతాయి. దీని విశిష్టత అనేక కోణాల్లో వివరించబడింది. శ్రీమహావిష్ణువు యోగనిద్ర. శయన ఏకాదశి రోజునుంచే శ్రీమహావిష్ణువు పాల సముద్రంలో, క్షీరసాగరం, తన యోగనిద్రలోకి ప్రవేశిస్తాడు అని పురాణాలు చెబుతాయి. ఈ నిద్ర చాతుర్మాస్యం 4 నెలలు పాటు కొనసాగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు, ప్రబోధిని ఏకాదశి, విష్ణువు తిరిగి మేల్కొంటాడు. విష్ణువు యోగనిద్రలో ఉన్న ఈ కాలంలో సృష్టి, స్థితి, లయ కారకత్వం పరమశివుడికి, ఇతర దేవతలకు అప్పగించబడుతుందని నమ్ముతారు. చాతుర్మాస్య వ్రత ప్రారంభం. శయన ఏకాదశి నుంచే చాతుర్మాస్య వ్రత దీక్షలు ప్రారంభమవుతాయి. ఈ 4 నెలల కాలం భక్తులకు అత్యంత పవిత్రమైనది. ఈ సమయంలో వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు నిర్వహించరు. బ్రహ్మచర్యం, తపస్సు, దానధర్మాలు, వ్రతాలు ఆచరించడానికి ఇది సరైన సమయం. ఈ చాతుర్మాస్య కాలంలో దేవుడిని పూజించడం, దానాలు చేయడం వంటి వాటికి ఎటువంటి నిషేధం లేదు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. ఈ రోజున ఉపవాసం ఉండటం, విష్ణువును తులసిదళాలతో పూజించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, భగవద్గీత పఠించడం వల్ల శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని, పాపాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉపవాసం ఉండలేనివారు పాలు, పండ్లు, పండ్ల రసాలను తీసుకోవచ్చు. ఏకాదశి రోజున ధాన్యాలు, పప్పులు, శనగలు, మొక్కజొన్న వంటివాటిని ఆహారంగా తీసుకోకూడదు. ఆరోగ్యపరమైన ప్రయోజనాలు. వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ఈ రోజున పేలాల పిండిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, శారీరక వేడిని తగ్గించడంలో సహాయపడుతుందని నమ్ముతారు. పితృదేవతల ఆరాధన. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవిగా భావిస్తారు. అందుకే ఈ రోజున పితృదేవతలను స్మరించుకుని పేలాల పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు. మోక్షప్రాప్తి. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందిందని పురాణాలు చెబుతాయి. ఈ రోజున వ్రతం ఆచరించి విష్ణువును నిజమైన భక్తితో పూజించడం ద్వారా మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మొత్తంగా శయన ఏకాదశి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మిక నియమాలు, ప్రకృతితో మమేకమయ్యే జీవన విధానానికి ప్రతీక. ఈ రోజున చేసే పూజలు, వ్రతాలు భక్తులకు ఆత్మశుద్ధిని, ఆధ్యాత్మిక ఉన్నతిని, సకల శుభాలను ప్రసాదిస్తాయని నమ్మకం.